వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు మా ఇంటి బంగారం ట్రైలర్ వచ్చిందనమాట. చూసాను ఎలా ఉంది అంటే దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తేసినిమా. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే మూవీ ఎలా ఉంటుంది అనేది మనకి తెలీదు, బట్ ట్రైలర్ చూసినంతసేపు ఒక మంచి జోష్ వచ్చింది అండ్ ఇట్ వాజ్ ఎ సూపర్ హై అనమాట. అండ్ ఎలా ఉందంటే ఒక మన హీరోలకి ఎలా అయితే ఎలివేషన్స్ పడతాయో, మన హీరోలకి ఎలా అయితే మంచి సినిమాలు పడతాయో, మన హీరోకి ఎలా అయితే స్టార్టింగ్‌లో ప్రతి సీన్‌కి ఒక బ్యాంగర్ లాగా పడతదో, అలా సమంత గారికి ఇక్కడ అసలు క్రేజీ పడినాయి. ఒక్కొక్క షాట్స్ క్రేజీ ఉన్నాయి. అండ్ ఆల్సో తను యాక్షన్ సీన్స్ క్రేజీ చేసింది. అసలు ఆ యాక్షన్ సీన్స్ అసలు అలా పుల్ ఆఫ్ చేయడం కూడా గ్రేట్. అండ్ ఆమె కొడితే అక్కడ ఎగిరిపోయి పడడం ఇవన్నీ అనుకుంటే అలా కాదు భయ్య, అలా కాదు. ఒక టెక్నిక్ అయితే ఉంది. ఈమె ఈ మూవీలో తను ఒక ఫైటింగ్ టెక్నిక్ ఉంటది. అండ్ ఆల్సో తను కొట్టే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ షీ వాస్ ట్రైన్డ్ అన్నట్టు కనిపిస్తదనమాట. అండ్ ఇట్ వాస్ సో గ్రేట్. అండ్ ఇక్కడ దీనిలో చాలా లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ కూడా అన్నీ వీళ్ళు పాటించారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్తా. ఒక గన్ మనం ఫైర్ చేసినప్పుడు కొంచెం మనకి బ్యాక్ మూవ్‌మెంట్ లాగా ఇట్లా వస్తదనమాట, జర్క్ లాగా. అది కూడా పర్ఫెక్ట్‌గా చేసింది సమంత గారు. ఇట్ వాజ్ సో గ్రేట్. అండ్ ఇంకా మామూలుగా మనకి బానిసలు ఉంటారు మన హీరోలకి. అంటే ఇంకా క్రేజీ ఉంటారు. ఇంకా నీకు సమంత గారి సినిమా వచ్చిందంటే ఉమెన్స్ అందరూ ఏకమైపోతారనమాట. ఈగ కూడా వాలివ్వరు ఆ సినిమా మీద. కానీ మామూలు సినిమాకే ఆ రేంజ్ హైప్ ఇస్తారు మన లేడీస్. అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, కానీ నాకు ఇదేమీ రావే. ఇంకా సమంత గారు ఈ సినిమా కోడలు అంటున్నారు. అండ్ ఆల్సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అండ్ ఆల్సో ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఈసారి లేడీస్ హల్చల్ చేస్తారు. రికార్డ్స్ బ్రేక్ చేస్తారేమో నాకు తెలిసి ఈసారి. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనే సినిమా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ టు. సో చూద్దాం, వెళ్దాం. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?